ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించే ఉద్దేశ్యంతో ఆనాడు 50 పడకల ఆసుపత్రి నుంచి 100 పడకల హాస్పిటల్గా అభివృద్ధి చేయడానికి 1260 కోట్ల నిధులు మంజూరు చేసి టెండర్లు పిలవడం జరిగిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి పేషెంట్లను వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంజనీర్లు వైద్యాధికారులతో సమావేశమై మంత్రి సమీక్షించారు. అనంతరం పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ 2 సంవత్సరాలు పూర్తి అవ్వాలని అగ్రిమెంట్ చేసుకున్నారు. 5 ఏళ్లు పూర్తయినా అవ్వని పరిస్థితి ఉందన్నారు. పనులు మొదలుపెట్టి 5 ఏళ్లు పూర్తయినా ఈ రోజు వరకు పూర్తి అవని పరిస్థితి నెలకొందన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ కార్పొరేషన్ డిఈఎం శ్రీనివాసరెడ్డి, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవికుమార్, వైద్యులు కేవైఎన్ వర్మ, గీతా కుమారి, శ్రావ్య, సంతోష్ కుమార్, అనిత, జనార్దన్, లావణ్య, పీయూష, కళ్యాణి, నర్సింగ్ సూపరింటెండెంట్ విజయ్ కుమారి, హెడ్ నర్స్ నాగలక్ష్మి, సుజాత, నాయకులు జీవి, పెచ్చెటి బాబు, కర్నేని గౌర్నాయుడు, ముప్పిడి సత్యనారాయణ, పొట్నూరి శ్రీనివాస్, పెచ్చెటి చంద్రమౌళి, చినిమిలి గణపతిరావు, వట్టం గణేష్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు నిధులు మంజూరు చేసి టెండర్లు పిలిచినటువంటి పరిస్థితుల్లో మరి అది 2 సంవత్సరాల లోపుగా పూర్తవ్వాల్సినటువంటి అగ్రిమెంట్ ఈవేళ 5 సంవత్సరాలు అయినా కూడా పూర్తి కాకపోవడం, మరి ఆ యొక్క ఎవరైతే పేషెంట్స్కి ఎవరైతే ఉందో వాళ్ళకి సరైన వైద్యం అందించలేకపోవడం అనేది ఒకటి. రెండవది ఎంత దురదృష్టం అంటే ఏదైతే మొన్న గత ప్రభుత్వం ఏదైతే ఉందో మరి చాలా నిర్లక్ష్యంగా ఏదైతే ఆ 12,60,00,000 రూపాయలు పెట్టి 100 బెడ్ హాస్పిటల్ ఏం శాంక్షన్ ఇస్తే వీళ్ళు తలా తోక కూడా చూడకుండా దాని మీద సరైనటువంటి పర్యవేక్షణ లేకుండా మరి ఆ 12,60,00,000 నిధులు కూడా ఉపయోగపడేటువంటి విధంగా కాకుండా ఉపయోగపడని విధంగా ఆ బిల్డింగు ఇప్పుడు ఏదైతే నిర్మాణం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఏదైతే రివ్యూ చేస్తుంటే ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. మనం ఏదైతే 100 బెడ్ హాస్పిటల్కి సరిపడాగా అక్కడ రూమ్స్ కానీ ఆ ఓపీలు కానీ అవన్నీ చేయవలసిన పరిస్థితి, వార్డ్స్ కానీ. ఎందుకంటే 100 బెడ్ హాస్పిటల్ అంటే కానీ ఇట్లా ఆర్థోపెడిక్ ఇవన్నీ కూడా పెరుగుతారా అని దానికి సరిపడిగా అక్కడ నిర్మాణం చేయాలి. అట్లా కాకుండా ఇప్పుడు కొత్తగా కట్టిన బిల్డింగ్ ఇప్పుడు ఏదైతే పాత బిల్డింగ్ ఏదైతే పర్యావరణాన్ని కాపాడుకునేందుకు కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ అమల్లో ఉందని అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఏలూరు ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన సమావేశంలో పశ్చిమ గోదావరి జిల్లా కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ ఖరారు కొరకు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ తీర ప్రాంతాల్లోని మత్స్యకార సంఘాలు ఇతర స్థానిక వర్గాలకు జీవనోపాధి భద్రతతో పాటు తీర ప్రాంతాలు సముద్ర ప్రాంతాల ప్రత్యేక పర్యావరణాన్ని పదిలపరచడం మరియు రక్షించడం సహజ ప్రమాదాలను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. నర్సాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మాట్లాడుతూ పేరుపాలెం బీచ్ టూరిజంగా అభివృద్ధి చేస్తే నర్సాపురం నియోజకవర్గంలోని చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి చెందుతాయని అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే బొమ్మిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ సీజెడ్ఎంపీ అందరికీ ఉపయోగపడుతుందని, పరిశ్రమల ద్వారా వచ్చే విషవాయువులు, వ్యర్థ పదార్థాలు గోదావరిలోనూ కాలువల్లోనూ కలవడం వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయని, ప్రజలు రోగాల బారిన పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం శాఖ రీజనల్ డైరెక్టర్ వీరాస్వామి నాయుడు, ఆర్డీఓ అచ్యుత అంబరీష్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె వెంకటేశ్వరరావు, ఏసీజెడ్ఎంఏ విజయవాడ ఎస్కే సుభాన్, ఎన్సీఎస్సీఎం చెన్నై యోగరాజు, జిల్లా మత్స్యకార శాఖ అధికారి ఎన్వీఎస్ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు, గ్రామ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఫ్యామిలీస్కి అందరికీ చాలా కష్టమై అది దాన్ని నిరోధించడానికి కావాల్సిన చర్యలన్నీ కూడా మనం చెప్పేసి మేము అనుకుంటున్నాము. అది ఖచ్చితంగా చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంటల్ ప్లాన్స్ ఇవన్నీ కూడా జాగ్రత్తగా డిజైన్ చేసి తీసుకొచ్చిన వీటి కూడా తగ్గని తెలుపుతున్నాము. వీటి ఏవైతే సూచనలు అన్నీ చేశారో ఇవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసి మన యొక్క ప్రపోజల్ని మనము గవర్నమెంట్ మన ఏపీ గవర్నమెంట్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. మన మీద ఉందని చెప్పి అభిప్రాయపడి ఈ సిఆర్జెడ్ అనేది 2019లో ఒక సంస్థగా చెప్పి ఈ కాలుష్య నివారణ ఎలా జరగాలి, ఎక్కడ పార్కులు ఉండాలి, లేదా ఎక్కడ
టూరిజం ప్లేసెస్ డెవలప్ చేయాలి, ఎక్కడ పోర్టులు కట్టాలనే దానికి ఒక ప్రాజెక్ట్ తయారు చేయడం జరిగింది. దాంట్లో పబ్లిక్ నుంచి రియాక్షన్స్ ఏదైనా తప్పు జరుగుతూ ఉంటే మనం ఇక్కడ చెప్పొచ్చు, కలెక్టర్ గారు నోటీసులు పెట్టచ్చు, పర్యవేక్షణ తెలియజేయచ్చు. మరి చాలా మంది మిత్రులు కొంతమంది చెప్పారు, ఈ ఏదైతే ఫ్యాక్టరీ పొల్యూషన్స్ అన్ని దానిలో పెట్టేసిన సందర్భం, అక్కడ మత్స్యకార సంపద అంతా కూడా నాశనం అయిపోవడం, మరి చాలా పెద్ద పెద్ద కాలుష్య నియంత్రణ చేయవలసిన డెవలప్మెంట్ చేసి ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా మనం మోడరేషన్ గా మనం చూస్తున్నాం. ఇవాళ అంటే మన వెస్ట్ గోదావరి జిల్లా చూసుకుంటే టూరిజం డెవలప్మెంట్ చేయవలసింది ఒక నరసాపురం పేరుపాలెం బీచ్ లో ఉంది మేడం. మనకి ఇక్కడ దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటే కనుక మన జిల్లా వ్యాప్తంగా కూడా టూరిజంలో మొదటి స్థానంలో నరసాపురం పేరుపాలెం. విద్యార్థులు చదరంగం ఆడడం వల్ల వారి మేధాశక్తి మరింత పెరుగుతుందని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. ఈ నెల 21న ప్రపంచ చదరంగ దినోత్సవం సందర్భంగా భీమవరం పట్టణంలో ఏఆర్ఆర్ రెసిడెన్సీ నందు నిర్వహించనున్న జిల్లా ర్యాంకింగ్ చెస్ పోటీల బ్రోచర్ను కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదరంగం పోటీల వల్ల పిల్లల్లో మేధస్సు పెరుగుతుందని, పోటీల్లో పాల్గొనే వారికి 600 విలువ గల ఇంటర్నేషనల్ చెస్ కిట్ ఉచితంగా అందజేయడం అభినందనీయమని అన్నారు. భీమవరం పట్టణ చదరంగం అధ్యక్షులు అల్లూరి శివరామరాజు ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పోటీలు విజయవంతం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా చెస్ ఉపాధ్యక్షులు తోట హరిబాబు, కార్యదర్శి మైలాపురి మురళి తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఫస్ట్ ర్యాంకింగ్ చెస్ టోర్నమెంటు ఈ నెల 21వ తారీఖున భీమవరంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో డిగ్నేటెడ్ వ్యక్తుల్ని స్టేట్ గవర్నమెంట్ శ్రీకాకుళం జరిగేదానికి పంపడం జరుగుతుంది. అదేవిధంగా 600 రూపాయలు విలువైనటువంటి ఇంటర్నేషనల్ కిట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఏదైతే చదరంగం అనేటువంటి ఉన్నదో అది మన విద్యార్థుల్లో కానీ బాలుల్లో కానీ మేధో సంపత్తిని పెంపొందించేటువంటి గేమ్ అది మనిషి యొక్క తెలివితేటలకి పదును పెట్టేటువంటి టోర్నమెంట్. ఆ విధమైనటువంటి టోర్నమెంట్ నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో మేధో సంపత్తిని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది, వారి యొక్క తెలివితేటల్ని ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మరి ఈ చెస్ టోర్నమెంట్కి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ఎస్ఎస్ మరియు ఎన్సిపి వాలంటీర్ల సేవలు అద్వితీయమని, భారతదేశ వ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వ శాఖలతో పాటు స్వచ్ఛంద సంస్థలు, కళాశాల ఎన్సిపి ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు, వాలంటీర్లు కూడా తమ సేవలు అందించారని ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి ఇషాంత్ వర్మ అన్నారు. ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ఎస్పీ అందించినటువంటి సర్టిఫికేట్లను ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వ స్వీప్ యాక్టివిటీస్ బ్రాండ్ అంబాసిడర్ చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో ప్రశంసా పత్రాలు అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు కళాశాల స్వచ్ఛ భారత్ నిర్వహించడంలో ముందుందని, కళాశాల అభివృద్ధిలో భాగంగా 100% సీట్లు పూర్తయ్యాయని ఎస్పీకి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కె మురళీకృష్ణ, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ కృష్ణ చైతన్య, కళాశాల ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ కృష్ణ, భీమవరం పట్టణ లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ, కళాశాల ప్రొఫెసర్లు, సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకనంటే ఎలక్షన్ టైంలో మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ చాలా మేజర్ రోల్ ప్లే చేసింది. అదే ఈవీఎంలు స్టోరేజ్ కాకుండా వాటి కౌంటింగ్, అదే కాకుండా 25 మంది పిల్లలు వాలంటీర్స్గా ఎలక్షన్ డ్యూటీస్ టేకప్ చేయడం జరిగిందండి. సో వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ అప్పటి ఎస్పీ అజిత వేజెల్ల గారు అప్రిషియేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చారు. సో ఈరోజు రంగసాయి గారు ఆధ్వర్యంలో, అలానే మా ఎన్ఎస్ఎస్ యూనిట్ కృష్ణ చైతన్య అండ్ లయన్స్ క్లబ్ వారు ఈరోజు మా చేతి మీదుగా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ పిల్లలందరికీ మరియు రంగసాయి గారికి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ సార్ తరఫున 25 మంది పార్టిసిపేట్ చేసి చక్కగా సర్వీస్ చేయటం, అంటే రకరకాల దాంట్లో మా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తారు. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అయితే ఏంటి, విలేజెస్లోకి వెళ్ళి స్వచ్ఛ భారత్ అయితే ఏంటి, అన్ని వాటితో పాటుగా ఇది కూడా, అంటే ఇది మరి రోజు రాదు, ఇది 5 ఏళ్ళకి ఒకసారి వస్తుంది ఈ పని. వీళ్ళకి యాక్చువల్లీ ఈ స్టూడెంట్స్కి అదృష్టం, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఉన్న వాళ్ళకి రమ్మంటే రాదు, మళ్ళీ 5 ఏళ్ళు దాకా అప్పటికి వాళ్ళు కాలేజీ నుంచి వెళ్ళిపోతారు. అంచేత గవర్నమెంట్ వారు మనల్ని అడగటం, మన కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో ఈ 25 మందిని మనం పంపటం, వీళ్ళు చక్కగా పెర్ఫామ్ చేయటం, ఇలా చాలా బాగుంది. ఈ స్టూడెంట్స్కి కూడా మంచి స్కిల్స్ డెవలప్ అవుతాయి. నేను ఈ స్టూడెంట్స్ని కూడా ఈ సందర్భంగా నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను, అభినందిస్తున్నాను. అలాగే
ఎన్ఎస్ఎస్ యూనిట్ చూసే కృష్ణ చైతన్య అభినందిస్తున్నాను. ఎలక్షన్స్కి అయితే మా మేనేజ్మెంట్ వారు కాలేజీ వాళ్ళకి మన గవర్నమెంట్ వారికి ఇవ్వటం, యాక్చువల్లీ మనం కొన్ని ఇబ్బందులు పడినా ఏదో చేద్దాం సార్ అని అనేవారు నాతోటి. అలా మన ఎకడమిక్ ఇబ్బంది పడినా మనం ఎలక్షన్స్ కూడా మనం కూడా భాగస్వామ్యం అవ్వాలి కాబట్టి అవన్నీ కూడా చేయటం. అందరూ ఇంకా రంగసాయి గారికి అయితే పరిచయం అక్కర్లేని వ్యక్తి, ఆయన ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో ఉదయం నుంచి కురుస్తున్న వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. కొత్త బస్టాండ్ ఏరియాలో రోడ్డుపైన గుంతలన్నీ జలమయం అవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తీవ్రంగా కురుస్తున్న వర్షానికి దూర ప్రాంతాలు ప్రయాణం చేసే ప్రజలు తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు.